జై శ్రీరామ్ అండి. అందరికీ నమస్కారం. ఇక్కడ మనకి కనిపిస్తున్నటువంటి చెట్టు వయసొచ్చేసి 80 సంవత్సరాల పైనే ఉంటదట. అయితే ఇక్కడ ఒక గుడి కట్టాలని చెప్పేసి అక్కడంతా ప్లాన్ చేసిన తర్వాత ఈ చెట్టు తీసేయాల్సొచ్చి కూడా అక్కడున్నోళ్ళు ఇలాంటి చెట్టు నరకొద్దు అని చెప్పేసి గుడినే కొద్దిగా పక్కకి కట్టారట. అయితే ఈశాన్య మూల ఈ చెట్టు అలా ఉన్నా కొన్ని బాడవలయి తీసేసి ఆ చెట్టుని అలానే ఉంచారు. 80 సంవత్సరాల పైనే అంటున్నారు. అక్కడ ఉన్నటువంటి ఒక ఆంటీ నా వయసొచ్చేసి 85 సంవత్సరాలు దాటిందమ్మా. ఎప్పుడో ఇది మేము ఆడుకునేటప్పుడే ఈ చెట్టు ఉందని నాకు చూసినట్టు గుర్తుంది అని చెప్పేసి చెప్పింది ఆంటీ. అక్కడ గుడి దగ్గర ఉన్నోళ్ళు అది చెప్పారనమాట. ఇలాంటి చెట్లు మాత్రం మనం సంరక్షించుకోవాలి. ఎందుకంటే వృక్షో రక్షతి రక్షితః అన్నారు. అయితే మనం ఇలాంటి చెట్లు నరకేస్తే మనం ఎన్ని వందల చెట్లేసినా ఈ చెట్టుకున్నటువంటి బలం ఆ చెట్లుకి రాదు. ఇప్పుడు ఏదన్నా అత్యవసరం అయితే తప్ప చెట్లు నరకొద్దు అని కూడా చెప్తున్నారు. చెట్లెయ్యాలండి. ఇలాంటి చెట్లు ఉండటం వల్ల కొన్ని కొన్ని పక్షులు చిన్న చెట్ల మీద కంటే ఇలాంటి చెట్ల మీదే ఎక్కువ వాటికి నివాసం ఏర్పరచుకుంటాయి. పక్షులన్నందుకే నేను అట్లా ఉన్నటువంటి ఇక్కడొకటి వేరే వీడియో ఒకటి చేశానండి నేను. ఆ పక్షులు ఎప్పటినుంచో ఒక చింత చెట్టు మీద ఉంటున్నాయి. మేము గత 8 సంవత్సరాల నుంచి ఆ పక్షులను చూస్తూనే ఉన్నాం. ఒక సీజన్‌లో వచ్చి సీజన్‌లో వెళ్ళిపోతా ఉంటాయి మళ్ళీ మైగ్రేటింగ్ బర్డ్స్ అనమాట అయ్యి. వాటి గురించి కూడా నేను ఒక వీడియో తీశానండి. అది నెక్స్ట్ ఎపిసోడ్‌లో పెడతా మీకు. అయితే వృక్షాలను ఎప్పుడైనా నాటండి. చెట్లు నాటడం వల్ల చాలా మంచి జరిగిద్ది. మనకు ఆక్సిజన్ కావాలండి. ఇప్పుడే కార్బన్ డయాక్సైడ్ ఎక్కువ ఉండటం వల్ల పొల్యూషన్ చాలా పెరిగిపోయింది. మనం చెట్లను రక్షించుకోవాలి. జై శ్రీరామ్ అండి. నా బొమ్మరిల్లు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్షుల గురించి ఇంకొక వీడియో చేస్తానండి నేను. ఓం నమ శివాయ.